సల్మాన్ ఖాన్ తలరాత ఎంత దారుణంగా ఉంది అంటే కృష్ణ జింక విషయంలో అతను చేసినటువంటి ఘోర తప్పిదం వల్ల లారెన్స్ బిష్నోయ్ హిట్ లిస్ట్ లో ఇప్పటికీ సల్మాన్ ఖాన్ ఉన్నాడు. ఈ సల్మాన్ ఖాన్ క్లోజ్ గా ఉంటే వారసత లేపిస్తూ ఉన్నాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ప్రెసిడెంట్ సల్మాన్ ఖాన్ కి సెక్యూరిటీ ఉంది అండ్ పర్సనల్ సెక్యూరిటీ, గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది. ఇతను ఎక్కడికి వెళ్ళినా సరే చుట్టూ ఆల్మోస్ట్ అట్ట దిగ్బంధనమే సెక్యూరిటీ వైజ్. స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాడు. ఇటువంటి అతన్ని ఈరోజు ఏకంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది. ఏ పాకిస్తాన్ అయితే టెర్రరిస్ట్ కేంద్రాలకి దాన్ని ఏమంటారు, ఆనవాలమా, ఆస్థానమా, లైక్ స్థావరం, పాకిస్తాను టెర్రరిస్ట్ కేంద్రాలు పుట్టినిల్లు. అది ఈరోజు సల్మాన్ ఖాన్ టెర్రరిస్ట్ అంది. టెర్రరిస్ట్ ఇష్యూ చేసేసింది ఆల్రెడీ. మొన్న గల్ఫ్ లో ఒక ఈవెంట్ ఏదో జరుగుతుంది. సల్మాన్ ఖాన్ ముస్లిం కాబట్టి ముస్లిం సంబంధించి వారు ఎలా ఏంటి అనే విషయాలు మెన్షన్ చేసుకుంటున్న మూమెంట్ లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బలూచిస్తాన్ ఈ కంట్రీస్ అంటూ బలూచిస్తాన్ ని ఒక కంట్రీ చేసేశాడు. వాస్తవానికి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ భారత అంతర్భాగం. బట్ అందులో కొంతమంది వేరపాటవాదులు మాది సెపరేట్ దేశం అంటారు, ఆజాద్ కాశ్మీర్ అంటారు. అలా ఎవడంటే మనం తాడతీసి ఆరేస్తారు. ఇలా ఎవరు అంటారు, పాకిస్తాన్ వాడు అంటాడు. అలా బలూచిస్తాన్ సంబంధించి సెపరేట్ కంట్రీ అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటం చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి బలూచిస్తాన్ మన ఇండియాలో కలవాల్సింది. బట్ మనకి వాళ్ళకి మంచి కనెక్టివిటీ అన్నప్పుడు, ఈ భూతలం అన్నప్పుడు పాకిస్తాన్ అడ్డు, ఇటు చూస్తే సముద్రం కష్టం కదా అని చెప్పేసి మనల్ని పట్టించుకుని చివరికి పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది. అప్పటి నుంచి ఈ బలూచిస్తాన్ ఉన్నటువంటి వనరులన్నీ కూడా భయంకరంగా ఈ పాకిస్తాన్ వాడేసుకునింది. ఏది విభజన తర్వాత ఏర్పడిన పాకిస్తాన్ స్వతంత్ర దేశంగానో రాజ్యంలో ఉన్న బలూచిస్తాన్ని ఆక్యుపై చేసి పాకిస్తాన్ భాగం చేసుకుని అక్కడున్న వరంలో వాడుకుంటూ అక్కడున్న ప్రజలను మాత్రం రాచి రంపాన పెడుతూ ఉంటారు. ఈ రీసెంట్ టైమ్స్ లో పాకిస్తాన్ ఆర్మీని సైతం ఎదుర్కొనే విధంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రెడీ అయిపోయింది. అలా మొన్న మధ్య ట్రైన్ హైజాక్ చేశారు, పాకిస్తాన్ సైనికులు చంపేశారు. ఇలా బలూచిస్తాన్ కొరకరాని కొయ్యిగా మారిపోయింది ఆల్రెడీ పాకిస్తాన్కి. బలూచిస్తాన్ పాకిస్తాన్ ఒక ప్రాంతం. ఆయన పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ అధ్యక్షుడికి, జనరల్కి మొత్తానికి చుక్కలు చూపిస్తూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్ లో మన సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్ సెపరేట్ కంట్రీ అన్నట్టుగా అనేసరికి ఇక అల్లలాడిపోయింది పాకిస్తాన్. ఎందుకు? సల్మాన్ ఖాన్ మాట్లాడింది యావత్ ప్రపంచమంతా చూసిందే, ప్రపంచమంతా డిస్కస్ చేసిందే, మన ఇండియాలో మీడియా దాన్ని హైలైట్ చేసిందే. ఇక తట్టుగా లేకపోయారు. సల్మాన్ ఖాన్ టెర్రరిస్ట్ అంటూ ముద్రేసి మొత్తం సర్క్యులేట్ చేసింది. వరల్డ్ వైడ్ మొత్తం కూడా పాకిస్తాన్ దృష్టిలో సల్మాన్ ఖాన్ ఒక టెర్రరిస్టు, మా హిట్ లిస్ట్ లో తను కూడా ఉన్నట్టుగా హింట్ ఇచ్చేసింది. అంటే లారెన్స్ బిష్నోయ్ చేతిలో ఓ రకం తప్పించుకున్నాడు, తను కాపాడుకుంటూ ఉన్నాడు. లారెన్స్ బిష్నోయ్ ఒక వ్యక్తి, అతను ఒక గ్యాంగ్. పాకిస్తాన్ అలా కాదు కదా, అది ఒక దేశం. దాని దగ్గర ఐఎస్ఐ గూఢచార వ్యవస్థ ఉంది. అండ్ వీళ్ళకి మన దేశంలో బోల్డ్ మంది ఏజెంట్లు ఉండనే ఉన్నారు. మోర్ ఓవర్ ఆ పాకిస్తాన్ వాళ్ళు ముస్లింలే, సల్మాన్ ఖాన్ ముస్లిమే, మనోళ్ళు అనుకుంటూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు చంపిన కూడా చంపేయచ్చు. పాపం సల్మాన్ ఖాన్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేనంటున్నా బలూచిస్తాన్ సెపరేట్ దేశం. మన భారతదేశంలో ముస్లింలు కూడా చాలా మంది బలూచిస్తాన్ సెపరేట్ కంట్రీ అంటారు. హిందువులు 99% బలూచిస్తాన్ సెపరేట్ కంట్రీ అంటారు. వరల్డ్ వైడ్ ఉన్నటువంటి మిగతా దేశాల వాళ్ళు కూడా బలూచిస్తాన్ సెపరేట్ కంట్రీ అన్నట్టుగా మనసులో ఉన్నా బయటకు అనలేకపోయినా వాళ్ళ దృష్టిలో బలూచిస్తాన్ సెపరేట్ కంట్రీ. ఇలా చెప్పుకుంటూ పోతే బలూచిస్తాన్ సెపరేట్ కంట్రీ ఏంటి? దానికి సల్మాన్ ఖాన్ చంపేస్తారా? సల్మాన్ ఖాన్ హిట్ లిస్ట్ లో పెడతారా? సల్మాన్ ఖాన్ టెర్రరిస్టా? ఈ పాకిస్తానానికి సరిగా చీకట్లో డ్రాయర్ వేసుకోవాలో కూడా తెలియదు. మరలా చెప్తున్నా, చీకటి పడింది, డ్రాయర్ వేసుకోవాలి. డ్రాయర్ తెలుసు కదా, ఏమంటారా, తెర తిప్పేసుకున్నారా అంటారు. పాకిస్తాన్ ఆ టైప్ వాడు ఈరోజు మన ఇండియాని తక్కువ చేసి మాట్లాడతాడు, ఇండియన్స్ తక్కువ చేసి మాట్లాడతాడు. ఐక్యరాజ్య సమితిలో సైతం వాడిని జస్ట్ మన ఇండియా అధికారులే ఏమంటారు, తుత్తు చేసి పడేశారు. తుత్తు తనకూడదేమో, తుత్తు నీళ్ళు అనాలా, చిత్తు చేస్తూ తుత్తు నీళ్ళు చేసి అవతల పడేశారు. ఎందుకు? పాకిస్తాన్ వాడు అంటాడు భారతదేశం అట సేఫ్ కంట్రీ కాదట. ఎవరికంట? ముస్లింస్ కంట. భారతదేశంలో అంట పత్రికా స్వేచ్ఛ లేదట. ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా మన మీద రుద్దుతా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని 2019 ఎన్నికలప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏమైతే చేస్తాడో అవన్నీ బాబు హ్యాక్ జరిగిన ఘోరాలుగా చూపించాడు. బస్ ఛార్జీలు పెంచడం, కరెంటు ఛార్జీలు పెంచడం, ల్యాండ్ రేట్లు పెంచేసి ట్యాక్స్లు పెంచడం,
ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేశాడు అన్నాడు. ఆయన జైల జగన్ రెడ్డి వచ్చాడు చేసేసాడు. అలా ఈ పాకిస్తాన్ కూడా ఏం చేస్తుందంటే అది చేసే దిక్కుమాల పనులన్నీ కూడా మన దేశం మీద రుద్దుతూ ఉండేది. మనం చెయ్యం అవి, వాడు చేస్తూనే ఉంటాడు. ప్రపంచం తెలిసేటప్పటికి ఈ పాకిస్తాన్ ఇంతలేరా, పాకిస్తాన్ కాదు పాకిస్తాన్ ఇంతలేరా, ఈ పాకి దేశం అని చెప్పేసి వదిలేస్తారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా అలానే వదిలేస్తాడా, లేదు జాగ్రత్త పడతాడా, ఇండియన్ గవర్నమెంట్ ఇంకా సెక్యూరిటీ పెంచుదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరేమంటారు? లారెన్స్ బిష్నోయ్ చేతిలో తప్పించుకున్న సల్మాన్ ఖాన్ పాకిస్తాన్ చేతిలో చనిపోతాడా? పాకిస్తాన్ అంత సీన్ లేదు. సల్మాన్ ఖాన్ మన బాలీవుడ్ హీరో, సల్మాన్ ఖాన్ మన భారతీయుడు, అతను దరిదాపులకి ఎవడు రాలేడు అని అంటారు. కింద కామెంట్లో తెలియచేయండి.